భూమి మీద నీవు బంధించింది దేవుడు బంధిస్తాడు పరలోకము నుండి. భూమి మీద నీవు దేనిని విప్పుతున్నావో పరలోకము నుండి దేవుడు దానిని విప్పుతాడు. బంధించటం ఏమిటి, విప్పడం ఏమిటి? బంధించటం అంటే నీకు ఆపద వచ్చింది, నీకు అనారోగ్యం వచ్చింది, లేదా నీకు శత్రు పోరాటం ఎదురయ్యింది. అప్పుడు నువ్వేం చేస్తావు? బంధిస్తావు. అది బంధింపు ప్రార్థన. మరి భూమి మీద విప్పటం, దేని గురించి అయినా విప్పమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. భూమి మీద విప్పుచున్నది ఏంటంటే, మరి ప్రభువా గృహము లేదు నాకు దయచేయ్యా అనేది భూమి మీద విప్పుచున్నావు. దేవుణ్ణి అడుగుతున్నావు, నీ హృదయాన్ని తెరిచి విప్పుతున్నావు, నోరు తెరిచి విప్పుతున్నావు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నోరు తెరువుము దానిని నేను బాగుగా నింపెదను. దేనినంట దేవుడు బాగుగా నింపేది? నోటిని. నువ్వు నోరు తెరువుము, నేను దానిని బాగుగా నింపేదను. అంటే దేవుడు నిన్ను రత్నాలతో నింపాలన్నా, ముత్యాలతో నింపాలన్నా, ఆరోగ్యముతో దేవుడు నిన్ను నింపాలన్నా, శ్రేష్టమైన ఈవులతో దేవుడు నిన్ను నింపాలన్నా, శ్రేష్టమైన పదార్థాలతో దేవుడు నిన్ను నింపాలన్నా, శ్రేష్టమైనటువంటివి నీ నోటిలో దేవుడు పెట్టాలి అంటే నువ్వు మొదటిగా నీ నోటిని ఏం చేయాలి? తెరవాలి. నోరుని ఏం చేయాలండి? తెరవాలి. నోరు తెరువుము, నేను దానిని బాగుగా నింపుదను. శ్రేష్టమైనవి నీ నోటిలో. చాలా వాడుకలో ఏమంటారు మీరు? నీ నోటిలో ఉన్న 30 రొళ్ళు పండ్లు ఊడిపోతాయి కదా, గొక్కున. సహజమైన మానవుని మాట అది. కానీ దేవుని మాట అది సెలవిచ్చలేదు. కానీ దేవుని మాట ఏమంటుందంటే, నువ్వు నోరు తెరువుము, నేను దానిని బాగుగా నింపేదను. మరి విప్పాలి. నువ్వు నోరు తెరిస్తేనే అమ్మైనా అన్నం పెట్టిద్ది అన్నట్లు, నువ్వు నోరు తెరిస్తేనే దేవుడు నిన్ను నింపుతాడు. నువ్వు నోరు తెరవకుండా దేవునికే తెలుసు, దేవుడే చూసుకుంటాడు, దేవునికి సమస్తం తెలీదా అంటే తెలీదు. తెలుసు, దేవునికి తెలుసు. నువ్వు అడిగేది దేవునికి తెలుసు, కానీ నువ్వు అడగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నన్ను ఇందాక క్షమించాలి, తెలీదు అనే మాట మనిషి మాట అన్నా నేను. దేవునికి తెలుసు. నువ్వు అడగకపోయినా దేవునికి నీ అక్కరేంటో తెలుసు. నువ్వు అడగకపోయినా దేవునికి నేను గూర్చి దేవునికి తెలుసు. కానీ నువ్వు నోరు తెరిచి విప్పాలి, నోరు తెరిచి అడగాలి. నువ్వు విప్పినప్పుడే, అడిగినప్పుడే దేవుడు దానిని బాగుగా నింపుతాడు, దాన్ని బాగుగా కప్పుతాడు. మరి దేవుని మాట చెప్పబడినట్లు, ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను. ఇప్పుడు ఇద్దరిద్దరముగా ప్రార్థన చేస్తున్నాం ప్రతిరోజు, ఇంకా అనేకలంగా ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు తాము దేని గూర్చి భూమి మీద వేడుకున్నా దేవుడు త్వరగా కార్యం చేస్తాడు. అట్లాగే నా నామమున ఎక్కడ 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో నేనుంటాను. దేవుని యొక్క నామములో 2-3 ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు. 2-3 కూడి ఉన్న చోట దేవుడు ఉంటాడు. మరి 2-3 కంటే ఎక్కువగానే ఉన్నాం. 2 ఉన్న చోటే దేవుడు ఉంటానన్నాడు. 3గా కూడి ఉన్న చోట దేవుడు ఉంటానన్నాడు. ఇంకా అంతకంటే ఎక్కువగా ఉంటున్నాం కాబట్టి తప్పకుండా మన మధ్యలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎవరు దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేశారు? చెప్పగలరా ఎవరన్నా? 2 దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేశారు. ఒకరు పేతురు, యోహాను దేవుని యొక్క మందిరంలోనికి, శృంగారమను దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన, దేవుని నామంలో ప్రార్థన చేశారు. దేవుని నామంలో వారు ఏకహృదయము కలిగి ప్రార్థన చేశారు. వారి సేవకులు 2, పేతురు గారు, యోహాను గారు. ఈ పేతురు, యోహాను ఆత్మీయ శిష్యులు, ఆత్మీయ స్నేహం, ఆత్మీయ బంధం. వారిద్దరు ఒక తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలు కాదు, లేదా ఒకే ఊరు వారు కాదు, ఒకే జాతి వారు కాదు, ఒకే ప్రజలు కాదు. కానీ వారి ఇద్దరి బంధము ఎవరి వలన కలిగిందంటే యేసయ్య రక్తము వలన వారిద్దరి బంధము కలిగింది. హల్లెలూయా. వారు యేసయ్య రక్తములో తడపబడ్డారు. యేసయ్య రక్తములో వారిద్దరు ఒక సహవాసులుగాను, సేవకులుగాను, ఆత్మీయ జత పనివారుగా వారిద్దరు ఉన్నారు. మరి ఇది నాన్న ఇద్దరము కలిసి చేసే ప్రార్థన. పేతురు గారు, యోహాను గారు శృంగారమును దేవాలయంలోనికి వారిద్దరు కలిసి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడు దిగ్గున లేచి నడిచాడు. హల్లెలూయా.
ఏ నామములో వారిద్దరు ప్రార్థన చేశారంటే నజరేయుడైన యేసు నామములో, యేసు నామములో ప్రార్థన చేశారు. యేసయ్య నామములో ప్రార్థన చేశారు. యేసయ్య నామాన్ని వారు ఉచ్చరించారు. మరి నీవు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య నామాన్ని ధరించుకోవాలి. యేసయ్య నామములో నువ్వు ప్రార్థన చేయాలి. యేసయ్య నామములో నువ్వు అడగాలి. వారిరువురు ఏక మనస్సు కలిగి ప్రార్థన చేశారు. ఏ మనసు కలిగి? ఏక మనసు కలిగి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఇద్దరు కలిసి భూమి మీద తాము వేడుకొను దేని గూర్చి అయినను పరలోకములో నుండి దేవుడు అది దయచేస్తానంటున్నాడు. భూమి మీద ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చి అయినను పరలోకములో నుండి దేవుడు దాన్ని దయచేస్తాడు. అట్లాగే ఇద్దరు, మరి ఎక్కడ నా నామమును ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు వారి మధ్యలో నేను ఉంటాను. పేతురు గారు, యోహాను గారు దేవుని యొక్క మందిరములోనికి వెళ్ళారు. ప్రార్థనా కాలమున, ప్రార్థనా సమయములో ప్రార్థన చేయటానికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో, ఇంచుమించు 3 గంటల సమయంలో వారిరువురు, ఆ రిఫరెన్స్ కూడా చదువుదాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనము నుండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచును. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. చాలు దేవుని బిడలారా, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. వాని పాదములు చీలమండలమును బలం పొందెను. వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలములు బలం పొందెను. ఇక్కడ వీరు ఏం చేస్తున్నారంటే, మాకు కలిగింది నీకు ఇస్తున్నాం, యేసు నామములో లేచి నడవమన్నారు. వీరిరువురు శృంగారమును దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థనా సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి భూమి మీద ఏకీభవిస్తే ఏదైనా దేవుడు చేస్తానన్నాడు. వీరిద్దరు కూడా భూమి మీద ఏకీభవించారు. ఇద్దరు కలిసి భూమి మీద ప్రార్థన చేశారు. వీరిద్దరు కలిసి భూమి మీద ఏకీభవించినప్పుడు దేవుడు ఇద్దరు హృదయాలు కలిసి త్వరగా ఎవరు కలుస్తారంటే, నేను చెప్తున్నాను, కుటుంబం కలుస్తుంది త్వరగా. భార్యాభర్తలు కలవగలరు త్వరగా. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రతి దినము కూడా పగలు ప్రార్థన, రాత్రి ప్రార్థన చేయగలిగారంటే, మరి కొర్నేలి కుటుంబముతో కలిసి ప్రార్థన చేశాడు. కుటుంబం రోజు కలవాలంటే ఒక కుటుంబం కలుస్తుంది, కానీ సంఘం కానీ అందరు కానీ కలవలేరు ప్రతిరోజు కూడా. కుటుంబం ఎక్కడున్నా, ఏ డ్యూటీకి వెళ్ళినా, ఏ జాబ్లోకి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కుటుంబం రోజు కలుసుకుంటుంది. ప్రతి రాత్రి ఎంత ప్రయాణాలు వెళ్ళినా కుటుంబం కలవాల్సింది. అప్పుడు ఆ కుటుంబము త్వరగా ప్రార్థన చేయగలుగుతారు. కుటుంబము ఇద్దరు త్వరగా ఏకీభవించగలుగుతారు. భార్య, భర్త, పిల్లలు ఏకీభవించవచ్చు, లేదా కుటుంబంగా ఏకీభవించవచ్చు. వీరు కలిసి ప్రార్థన చేస్తుంటే వారి మధ్యలో దేవుని కార్యం త్వరగా జరిగిద్ది. హల్లెలూయా!
ఈ రాత్రి దేవుని బిడ్డలారా, కుటుంబముగా నువ్వు ఏకీభవించి లైవ్లో ఈ స్థలములో ఏకీభవిస్తున్నావేమో. కుటుంబంకిలారా, ప్రతిదినము కూడా, అనుదినము ప్రతిదినము కూడా ఏ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉంటుందో ఆ ఇంటిలో చీకటి తొలగిపోద్ది, ఆ ఇంటిలో శోధకుడు తొలగిపోతాడు, ఆ ఇంటిలో నెమ్మది ఉంటుంది, ఆ ఇంటిలో కృప ఉంటుంది, ఆ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే దేవుని మాట నువ్వు నెరవేరుస్తున్నావు. కుటుంబం ఎక్కడ ఉంటుందో అక్కడ పరలోకం ఉంటుంది. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని బిడ్డలారా. కుటుంబ ప్రార్థన ఎక్కడ ఉంటుందో, కుటుంబము కలిసి ఎక్కడైతే ప్రార్థన చేస్తారో, ఒక కుటుంబముగా చేరి ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ కుటుంబము మధ్యలో పరలోకం తప్పకుండా ఉంటుంది. హల్లెలూయా! ఎందుకంటే భూమి మీద అన్నిటికంటే దేవుడు ఎక్కువగా దేనిని ప్రేమించాడంటే, ఈ భూమి మీద ఉన్న వాటి అన్నిటికంటే సముద్రాలని, జలాల్ని, జీవరాశుల్ని లేదా సృష్టిని కాదు, కానీ ఈ సృష్టిలో దైవముగా ఉన్న దేవుని ఆరాధిస్తున్న వారిలో ఒంటరి వారి కంటే కూడా, దిక్కులేని వారి కంటే కూడా అందరికంటే ప్రథమ స్థానం ఇచ్చింది కుటుంబానికే. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా! ఈ భూమి మీద దేవుడు దేనికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు? దేనికి ఎక్కువ దేవుడు మరి ఆయన ప్రాణముగా దేని కొరకు ప్రాణం పెట్టాడు అంటే కుటుంబము కొరకు. హల్లెలూయా! ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థను దేవుడు అంతగా ప్రేమించాడు. కుటుంబం అంటే దేవునికి అంత శ్రేష్టమైనది, అంత ఇష్టమైనది. కాబట్టి దేవుని బిడ్డలారా, కుటుంబము కలిసి ప్రార్థన చేయాలి. కుటుంబము చాలా శ్రేష్టమైనది. కుటుంబము ఎప్పుడు కూడా దేవుడు ఒక కలిసి ఉండాలని, కుటుంబం చిగుర్చించబడాలని, కుటుంబము దేవునితో ఏకీభవించాలని దేవునికి ఆశ. కుటుంబం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుంది? కుటుంబం మధ్యలో పరలోకం ఉంటుంది. ఇద్దరు భూమి మీద ఏకీభవించినప్పుడు త్వరగా కార్యం జరిగింది. పేతురు, యోహాను శృంగారమును మందిరంలోనికి వెళ్ళినప్పుడు అంతకుముందు ఆ వ్యక్తిని వారు చూడలా, అంతకుముందు ఎప్పుడు కనబడలా. ఆ దినం వారు ప్రార్థనా సమయంలో వస్తున్నప్పుడు ఒక పుట్టినది మొదలుకొని కుంటివాడు మోసుకొని రావటం వారు చూశారు. చూసిన వెంటనే వీరి హృదయాలు తల్లడిల్లిపోయినాయి. అయ్యో, ఈ వ్యక్తికి కాళ్ళు లేవు, కుంటివాడు, మరి ఎట్లా అని ఆ వ్యక్తి అయితే అడగలేదు. కానీ వీరే జాలి చేసుకొని, వీరే ప్రేమ కలిగి, వీరే ఆ కుంటి వ్యక్తిని చూసి, అయ్యో ఈ కుంటి వ్యక్తికి కాళ్ళు లేవే, మా దగ్గర ఒకటి ఉన్నది, మా దగ్గర దేవుని నామం ఉన్నది, మా దగ్గర దేవుని నామము నజరేయుడైన నామము ఉచితమైనది ఉన్నది, ఉచితంగా మేము పొందాం, ఉచితంగా ఇస్తామని నజరేయుడైన యేసు నామములో లేచి నడవమని చేయబట్టుకున్నారు. హల్లెలూయా! ఆ ప్రేమ ఈ దినాల్లో ఎవరికైనా ఉన్నదా దేవుని బిడ్డలారా? ఒక దేవుని బిడ్డలకి తప్ప ఏ మానవుడు కూడా ఒకరిని చూసి జాలిపడేవారు లేరు, కనికరించేవారు లేరు. పేతురు, యోహాను వారు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. ఆ సమయంలో మందిరంలోనికి, దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వీరిద్దరు కలిసి వెళ్ళినప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడిని చూసి వారిద్దరు కలిసి ఆ మందిరములో ఏకీభవించి ప్రార్థన చేశారు. వారిద్దరు ఏక మనస్సుతో ఇద్దరు కలిసి, నువ్వెక్కువ నేను ఎక్కువల్లా, నువ్వు ముందు చేయి నేను ముందు చేస్తామల్లా, లేదా నువ్వు ఫస్ట్ చేయి తర్వాత నేను చేస్తామల్లా, వారిద్దరు ఒకే హృదయం కలిగి, వారు ఇద్దరు ఒక మనస్సు కలిగి, వారు లేదా ఒక తల్లి పిల్లలు కాదు, ఒక కుటుంబీకులు కాదు, ఒక రక్త సంబంధికులు కాదు, ఒక ప్రాంతము వారు కాదు, లేదా వారిరువురు కూడా ఒక దేశం లేదా ఒక ప్రాంతంలో నుండి ఒకే గోత్రంలో నుండి వచ్చిన వారు కాదు, లేదా ఒక చోటే ఒక మాట మీద ఉన్నవారు కాదు. కానీ వారి ఇరువురు ఏ బంధముతో ఒకటయ్యారంటే యేసు రక్తం అనే బంధముతో. హల్లెలూయా! హల్లెలూయా! యేసు రక్త బంధం వారిని కలిపింది. యేసయ్య రక్తంలో వారి ఇరువురు ఒకటై ఏక మనస్సు కలిగి ప్రార్థన చేసినప్పుడు యేసు నామములో ప్రార్థన చేశారు. ఇద్దరు కలిసి భూమి మీద ఏకీభవించారు దేవుని నామములో. యేసు నామములో ఇద్దరు భూమి మీద ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు వీరిద్దరు భూమి మీద ఏకీభవించింది దేవుడు చూశాడు. వీరిద్దరు ఏకీభవించడం దేవుడు చూసి వెంటనే నజరేయుడైన యేసు నామములో లేచి నడవమంటే పుట్టినది మొదలుకొని కుంటివాడే ఆ వ్యక్తి, పుట్టిన దగ్గర నుంచి కుంటివాడే. తల్లి తండ్రి ఉన్నారో లేదో ఎవరో కొంతమంది సహాయంతో తెచ్చి దేవుని యొక్క మందిరం దగ్గర పెడుతూ ఉండేవాళ్ళు అడుక్కోవటానికి. అలాంటి వ్యక్తిని కూడా కనికరించేది యేసయ్య ప్రేమ. హల్లెలూయా!
అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క పేతురు యోహానులు చేసిన ప్రార్థన ఆలకించి యేసయ్య ఆ వ్యక్తిని లేపాడు, నడిచాడు ఆ వ్యక్తి. దేవుని బిడ్డలారా, ఇద్దరు ఏకీభవిస్తే అంత శక్తి ఉంటుంది. ఇద్దరు ఏకీభవిస్తే అంత గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇద్దరు ఏకీభవిస్తే, ఒకవేళ భార్యాభర్తగా కుటుంబంగా ఏకీభవించింది. కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసులకి. కుటుంబ ప్రార్థన ఎక్కడుంటుందో అక్కడ ఎవరుంటారు, ఏముంటుందని చెప్పానండి? పరలోకం ఉంటుంది. త్వరగా పరలోకం నీ మధ్యలోనికి రావాలి. దేవుని గొప్ప కార్యాలు జరగాలి, దేవుని యొక్క శ్రేష్టమైన కార్యాలు జరగాలి అంటే ఎక్కడ నీ కుటుంబము మోకరిస్తుందో, ఎక్కడ నీ కుటుంబము ప్రార్థన చేస్తుందో, ఎక్కడ నీ కుటుంబము మరి ఆత్మ కలిగి ఉంటుందో అక్కడ దేవుని యొక్క మరి నామము, దేవుని యొక్క పరలోకం ఆ ప్రాంతంలో దిగి వచ్చింది. దేవుని యొక్క పరలోకం అక్కడికి దిగి వచ్చింది. దేవుని యొక్క పరలోకము మరి దేవుని యొక్క పరలోకం అక్కడ ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరలోకం అక్కడ దిగి వస్తుంది కాబట్టి దేవుని యొక్క పరలోకము ఆ కుటుంబము మధ్యలో ఉంది కాబట్టి ఆ కుటుంబం వాళ్ళు పచ్చగా ఒలీవ మొక్కల వలె ఉంటాయి. హల్లెలూయా. నేను ఒక కుటుంబాన్ని చెప్తా, మీరు ఎవరు నవ్వరు కదా, నవ్వుతారా? ఒక కుటుంబం రోజు కుటుంబ ప్రార్థన చేస్తుంది. వారింటిలో ఒక బిడ్డ బాత్రూమ్ పోసే అలవాటు ఉంది. ఏముందండి? బాత్రూమ్ మహా పోస్తే 5-6 సంవత్సరాల దాకా పోస్తారు. అంతకన్నా ఇంకెక్కువ పోయొచ్చా? పోయకూడదు. ఆ ఇంటిలోనంట ఆ బిడ్డ ఇంటర్ చదివేటప్పుడు కూడా మంచాలు తడిపేస్తున్నాడంట. ఎప్పుడండి? ఆ కుమారుడు ఇంటర్ చదువుతున్నప్పుడు కూడా మంచం తడుపుతున్నాడు. ఇక ఆ తల్లికి చాలా వేదన కలుగుతుంది, ఆ తల్లికి చాలా బాధ కలుగుతుంది. 5-6 సంవత్సరాలు ఉతకటమే కష్టం, వాసన వచ్చేస్తుంది. ఇక 5-6 సంవత్సరాలు కాకుండా ఇంటర్ చదివేటప్పుడు ఆ బాబు పాస్ పోస్తే ఆ తల్లికి ఎంత వేదనండి. ఇల్లంతా వాసనే, బట్టలన్నీ వాసనే, డెటాయిల్ వేసిన పోటల్లా. ఇప్పుడు ఏమొచ్చినాయి? కంపోర్ట్ వచ్చింది, అది వేసిన పోటల్లా. ఇక ఈ తల్లి ఎన్నో ప్రయత్నాలు చేసిందట, చాలా ప్రయత్నాలు చేసింది ఆ తల్లి ఆ బాబు పాస్ కంట్రోల్ అవ్వాలని. ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కావటల్లా, డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళినా సఫలం అవ్వటల్లా. అప్పుడు ఆ తల్లి ఒక నిర్ణయం చేసుకుందట, నేను ఏ విధంగా అయినా కుటుంబ ప్రార్థన ప్రారంభించాలి. సమయానికి కుటుంబం అంతా ఏకీభవించినా ఏకీభవించకపోయినా ప్రతి దినము కూడా కుటుంబ ప్రార్థన ప్రారంభించాలి. ఈ సమస్య కొరకు ప్రార్థన చేస్తుంది, కానీ ఆ సమస్య పోటల్లా. ఈ సమస్య కోసం కుటుంబ ప్రార్థన ప్రారంభిద్దాం. ఏ ప్రార్థన ప్రారంభిద్దాం? కుటుంబ ప్రార్థన ప్రారంభిద్దాం. ఇక ఈ కుటుంబ ప్రార్థనలో తప్పకుండా పరలోకం ఉంటుందని దైవజనులు చెప్తున్నారు కదా, ఈ కుటుంబం మధ్యలో దేవుడు ఉంటాడని చెప్తున్నారు కదా, నేను తప్పకుండా ఈ కుటుంబ ప్రార్థన ఫాలో అవుదాం, చేద్దాం అని తల్లడ్డ మరి కష్టంతో రక్షింపబడిన కుటుంబమే ఆ కుటుంబం అంతా భర్తను పెట్టుకొని పిల్లల్ని పెట్టుకొని తను ప్రతి దినము కూడా కలిసి ప్రార్థన చేయటం ప్రారంభించారట. కుటుంబంలో కూడా బాబు పోస్తున్న బాత్రూమ్ గురించి ప్రార్థన చేశారట. ఆ ప్రార్థన చేసి కొన్ని రోజులకే, ఒక వారం తిరగకుండానే బాబు పాస్ కంట్రోల్ అయిపోయిందట. హల్లెలూయా. ఎన్ని డాక్టర్లు చుట్టూ తిరిగినా కాలేదు, ఎంత మందలించినా కాలేదు, ఎంత కొట్టినా కాలేదంట. తల్లి వల్ల కాల, కుటుంబం వల్ల కాల, తెలిసిన వారందరి చేత చెప్పించి అట్లా చేయకూడదు బాబు, నీ పరువు పోయిద్ది, ఎక్కడికన్నా వెళ్ళినా అన్న పోలేదు. కానీ ఎప్పుడు పోయిందండి ఆ సమస్య? ఏమా? కుటుంబము కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, కుటుంబం అంతా ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కుటుంబము మధ్యలోనికి దేవుడు వచ్చి కుటుంబాన్ని అంత ప్రేమించాడు కాబట్టి ఆ కుటుంబంలో ఆ సమస్య కొట్టివేయబడింది. హల్లెలూయా. కుటుంబము ఏకీభవిస్తుందా ఈ రాత్రి? కుటుంబము ఏకీభవిస్తున్నారా? తప్పకుండా కుటుంబ ప్రార్థన చేయటం ప్రారంభించండి. కుటుంబ ప్రార్థన మొదలుపెట్టండి. చేసి ఆగిపోయేవేమో పర్లేదు, దేవుడు కృప చూపే దేవుడు. కుటుంబ ప్రార్థన కొంతకాలం చేసి ఆపేసేవేమో, కుటుంబ ప్రార్థన కొంతకాలం చేసి కొన్ని దినాలు ఆపేసేవేమో, అయినా పర్లేదు, క్షమించే దేవుడు నీతో ఉన్నాడు. సిద్ధ మనసు కలిగిన దేవుడు నీతో ఉన్నాడు. మరి దిద్దే దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీ పక్షములో ఉండి ఆ కుటుంబ ప్రార్థన మరలా కంటిన్యూ చేయి, నీవు పరలోకాన్ని చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. వీరిద్దరూ ఏకీభవిస్తే ఏం జరిగిందండి? ఆ ఇంటిలో, ఆ యొక్క మందిరంలో పుట్టినది మొదలుకొని కుంటివాడు,
యేసు నామములో లేచి నడిచాడు. మరి ఇద్దరు భూమి మీద ఏకీభవిస్తే, నువ్వు దేన్ని బంధిస్తే అది బంధించబడింది, నువ్వు దేన్ని విప్పితే అది విప్పబడింది. కాబట్టి భూమి మీద మీరు ఏకీభవించి ప్రార్థన చేయటం నేర్చుకోండి. నేను చెప్పే కదా, పేతురు యోహానులు ఒక తల్లికి పుట్టిన బిడ్డలు కాదు, ఒక ప్రాంతపు బిడ్డలే కాదు. మరి వారు ఒక చోట ఒక జాతి వారు కాకపోవచ్చు, లేదా బంధువులు కాకపోవచ్చు, కానీ వారిని ఏ బంధం ఒకటి చేసింది? దేవుని బంధం, దేవుని రక్తబంధం. హల్లెలూయా. ఇది నువ్వు నేను కూర్చున్న మనమందరం ఏ బంధము చేత ఇక్కడ కూర్చున్నామండి? యేసయ్య రక్త బంధము చేత. మనది రక్త సంబంధము కాదు, శరీర సంబంధము కాదు, లేదా శరీర రక్త సంబంధికులు. ఆపద వచ్చినప్పుడు ఒకరు చెప్పుకొని, ఒకరు పంచుకొని, ఒకరు విప్పుకొని, ఒకరు త్యాగం చేసుకొని, ఆపద్ బంధువుడు దేవుడైతే ఆపద్ బంధువులం మనము. హల్లెలూయా. ఆపదలో నాకు మొర్ర పెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చింది. మన ఆపద్ బంధువుడు ఎవరు? ఆపదలో మన బంధువుడు ఎవరు? యేసయ్య. మనమందరం ఆపద్ బంధువులం, మనం ఒకరికొకరు బంధువులం. దేవునికి మొర్రపెట్టాలి. ఆపదలు ఎవరికి మొర్రపెట్టాలి? దేవునికి మొర్రపెట్టాలి. మనమంతా ఆపదలో దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన ఆపద నుండి మనల్ని విడిపిస్తాడు, ఆపద నుండి మనల్ని తప్పిస్తాడు. కాబట్టి ఆపదలో మనము దేవునికి మొర్ర పెట్టాలి. దేవుని బిడ్డలారా, ఆపత్కాలములో నాకు మొర్ర పెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చిదను, సహాయం. ఆపదలో దేవునికి మొర్ర పెట్టకుండా అటు ఇటు పరిగెత్తకూడదు. దేవుని బిడ్డలారా, ఆపదలో ఎవరికి మొర్ర పెట్టాలి? ఉత్తరం ఇచ్చే దేవునికి. ఆపదలో సహాయం చేసే దేవునికి మొర్ర పెట్టాలి. నువ్వు ఆపదలు వచ్చినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుని కలుసుకోక, సహాయం చేసే దేవుని కలుసుకోక, ఆపదలు వచ్చినప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళకండి అమ్మ, చేతులెత్తి దండం పెడతాను. ఆపద వచ్చినప్పుడు ఎందుకు నువ్వు అటు ఇటు పరుగులెత్తేది? ఆపద వచ్చినప్పుడు ఆపద్ బంధువుడు మన యేసయ్య. ఆపదలో నీకు ఉత్తరం ఇచ్చేవాడు, ఆపదలో నీకు సహాయకుడు, ఆపదలో నీకు పోషకుడు, ఆపదలో నిన్ను కాపాడేవాడు, విడిపించేవాడు, తప్పించేవాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి నేను చెప్పే, భూమి మీద ఏది బంధిస్తావో పరలోకం నుండి అది మరి భూమి మీద పాతాళపు లోకపు ద్వారాలు నీ ఎదుట మూయబడతాయి. నువ్వు బంధిస్తే పాతాళం మూయబడింది, నువ్వు బంధిస్తే పాతాళం అధోగతిలోనికి వెళ్ళిపోయింది, నువ్వు బంధిస్తే శత్రువు ఓడిపోతాడు, నువ్వు బంధిస్తే దేవుని బిడలారా నువ్వు బంధించు, అంతే. దేవుడు చూసుకుంటాడు. నువ్వు విప్పు, దేవుడు నిన్ను విప్పుతాడు. నోరు తెరువుము, దానిని నేను బాగుగా నింపేది. ఇప్పాలి. నువ్వు నోరేం చేయాలి? ఇప్పాలి. నోట్లో చూడండి, నోట్లో ఏం బెల్లం పెట్టుకున్నావు, నోరు ఇప్పట్లేదంటారు. నోట్లో నువ్వు ఏం ముత్యాలు రాలుతానే నోరు తెరవటం లేదంటారు. నిజమే, నువ్వు నోరు తెరిస్తేనే కదా నువ్వేం మాట్లాడేది తెలిసేది. నువ్వు నోరు తెరిస్తేనే కదా నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమయ్యేది. నువ్వు నోరు తెరిస్తేనే కదా నీకు ఏ సహాయం కావాలో తెలిసేది. నువ్వు నోరు తెరవకుండా మౌనంగా ఉంటే దేవునికి తెలుసు, కానీ నువ్వు నోరు తెరవాలన్నది దేవుని ఉద్దేశం. హల్లెలూయా. నోరు తెరువుము, దానిని నేను బాగుగా నింపేదను. నువ్వు నోరు తెరవాలి. దేవుని బిడ్డలారా, మౌనంగా ఉండొద్దు. దేవుడు చూసుకుంటాడు కాబట్టే నువ్వు ఇంత దాకా వచ్చావు, ఇప్పుడు వరకు నిలబెట్టుకున్నాడు. కానీ చూసుకునే దేవునికి నువ్వు ఇప్పమని అడుగుతున్నాడు. హల్లెలూయా. బంధించమని అడుగుతున్నాడు, విప్పమని అడుగుతున్నాడు, బంధించమని అడుగుతున్నాడు. చూసుకునే దేవునికి, చూచే దేవునికి నువ్వు విప్పాలి, బంధించాలి. నువ్వు విప్పు, బంధించు, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అదేవిధంగా మరొక మాట నేను చెప్తాను. ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరంలోనికి వెళ్ళారు, కానీ వారి హృదయాలు కలిసి వెళ్ళాల. ఇంకొక ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. వారెవరో చెప్పండి అమ్మా? సుంకరి, పరిసేయుడు. వెరీ గుడ్. దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకొక ఇద్దరు కూడా మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశారు, కానీ వీరిద్దరు భూమి మీద ఏకీభవించలా. ఇద్దరు కలిసి ఏకీభవించలా. వారు ఎవరికి వారే ఏకీభవించారు. ఇద్దరూ వెళ్ళారు ఎక్కడికి? దేవుని మందిరంలోని. ఇద్దరు వెళ్ళారు, కానీ
వీరిరువురేమో ఇద్దరు దేవుని మందిరములో ఏకీభవించి ప్రార్థన చేస్తే పరలోకము నుండి దేవుని కార్యము జరిగింది. వీరిద్దరు దేవుని మందిరములోనికే వెళ్ళారు, వీరిద్దరు దేవునికే ప్రార్థన చేశారు, వీరిద్దరు కూడా కలిసే వెళ్ళారు. కానీ వీరిద్దరు హృదయాలు ఏకీభవించలా. వీరు కూడా ఏం చుట్టాలు కాదు, వీరు ఏమి రక్త సంబంధికులు కాదు, వీరు కూడా ఏ బంధువులు కాదు, వీరు కూడా ఒక ప్రాంతం వారు కాదు, ఒక జాతి వారు కాదు. కానీ వీరిద్దరు కూడా వెళ్ళారు, కానీ వీరిద్దరు కలిసి ఏకీభవించలా. భూమి మీద కానీ, మందిరములో కానీ, ఇంటిలో కానీ. వీరు ఎవరికి వారే ప్రార్థన చేశారు. వీరేం చేశారండి? ఎవరి ప్రార్థన వారే చేశారు. వీరిద్దరు కలిసి ఏకీభవించలా. మీరు చాలా జాగ్రత్తగా గ్రహించాలి నా మాట. వీరిద్దరు కలిసి ఏకీభవించలా, వీరిద్దరి హృదయాలు కలవలా, వీరిద్దరు కూడా దేవుని నామములో అడగలా, వీరిద్దరు కూడా యేసయ్యని వేడుకోల భూమి మీద. మరి మందిరంలో ఎవరి ప్రార్థన వారు చేసుకున్నారు. ఒంటరి ప్రార్థన చేశారు, వారి వ్యక్తిగత ప్రార్థనలు చేసుకున్నారు, వ్యక్తిగతంగా దేవునితో కలిశారు. కానీ ఇద్దరు కలిసి ఏక మనస్సుతో ఏకీభవించలా. హల్లెలూయా. ఈ దినాల్లో సంఘాల్లో కూడా అలా ఉండిపోయారు. చాలా చోట్ల కుటుంబాల్లో కూడా అలా ఉండిపోతున్నారు. దేవుని బిడ్డలారా, మనస్సులు కలవటల్లా, హృదయాలు కలవటల్లా, సంఘంలో కూడా ఒకరంటే ఒకరికి పడటల్లా, ఒకరంటే ఒకరికి గిట్టట్లా, ఒకరంటే ఒకరికి నేను ఎక్కువ నువ్వు తక్కువ, నువ్వెక్కువ నేను తక్కువ. వీరిద్దరు చేసింది అదే. దేవుని బిడ్డలారా, సుంకరేమో అయ్యా నేను ఏ పాటి వాడిని, నేను సుంకర్ని, పాపిని, నీ వైపు కన్నులెత్తి అడుగుటను కూడా అర్హుడను కాదని సుంకరి ప్రార్థన చేశాడు. పరిసేడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే అయ్యా నేను గనుణ్ణి, నేను గొప్పోణ్ణి, నేను పుదీనాలో దశంభాగం ఇస్తా, జీలకర్రలో దశంభాగం ఇస్తా, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటా. ఈ సుంకర్ లాంటి వాడిని కాదయ్యా అన్నాడు. ఏమన్నాడు మరలా? ఈ సుంకర్ లాంటి వాడిని నేను కాదయ్యా అన్నాడు. విన్నాడా దేవుడు వారి ప్రార్థన? సుంకరి ప్రార్థన అంటే ఎట్లా గొట్లా విన్నాడు యేసయ్య. కానీ పరిసేడు ప్రార్థన విన్నాడా? వినలా. ఏమన్నాడు? నేను జీలకర్రలో ఇస్తున్నా, పుదీనాలో ఇస్తున్నా, మరి నా యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో 2 రోజులు ఇస్తున్నా, ఇన్ని ఇస్తున్నా నీకు, ఈయన లాంటోడిని కాదు అని ప్రార్థన చేశాడు. ఎవరు లాంటోడు కాదంట? పరిసేడు ఎవరు లాంటోడు కాదంట? సుంకరి లాంటోడు కాదంట. నేను మంచోడినయ్యా, నేను గొప్పోడినయ్యా, నా హృదయం గలవదయ్యా, నేను తగ్గించుకోనయ్యా, నేను ఎంత నీకు తెలుసయ్యా, నీకేం తెలుసయ్యా? 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను కాబట్టి తెలుసు, జీలకర్రలో ఇస్తున్నాను కాబట్టి తెలుసు, పుదీనాలో ఇస్తున్నాను కాబట్టి తెలుసు, ఇవన్నీ తెలుసు. మళ్ళీ నేను ఈ సుంకర్ లాంటి పాపిని కాదు, పరిశుద్ధుడిని. ఎందుకు పరిశుద్ధుడిని? వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నా, నేను జీలకర్రలో ఇస్తున్నా, పుదీనాలో ఇస్తున్నాను కాబట్టి నేను పరిశుద్ధుడిని. ఆయన పాపి, ఆయన పనికి రానివాడు అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడండి? సుంకరి ప్రార్థన ఆలకించాడు. కానీ వీరి హృదయాలు కలవలా.